2023వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రకటన పూర్తయింది. అక్టోబర్ 2, 2023న వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డుల విజేతల పేర్లను ప్రకటించడంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రతిరోజు ఒక రంగంలో విజేతల వివరాలను నోబెల్ అవార్డుల కమిటీ వెల్లడించింది. అక్టోబర్ 3న భౌతిక శాస్త్రంలో, అక్టోబర్ 4న రసాయన శాస్త్రంలో, అక్టోబర్ 5న సాహిత్య రంగంలో, అక్టోబర్ 6న నోబెల్ శాంతి బహుమతి, చివరగా అక్టోబర్ 9న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేతల వివరాలను వెల్లడించారు. నోబెల్ అవార్డుల విజేతలందరికీ ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న అవార్డులను అందజేస్తారు. ఈసారి నోబెల్ బహుమతి గ్రహీతలకు ఇచ్చే నగదు మొత్తాన్ని 10 మిలియన్ స్వీడిష్ క్రోనాల నుండి 11 మిలియన్ క్రోనాలకు పెంచారు. అంటే $9,86,000 ఇవ్వనున్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే నోబెల్ విజేతలకు ఈసారి 8,18,00,000 ఇవ్వనున్నారన్నమాట. ఒక కేటగిరీలో 2 లేదా 3 విజేతలు ఉన్నట్లయితే నగదు మొత్తాన్ని వారికి సమానంగా పంచుతారు, లేదా ఆ మొత్తంలో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ముందుగానే తెలియజేస్తారు. నోబెల్ అవార్డులను 1901 నుంచి ఇస్తున్నారు. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగం, శాంతి రంగంతో పాటు 1968 నుండి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను అందజేస్తున్నారు. స్వీడన్ దేశానికి చెందిన 19వ శతాబ్దపు ప్రముఖ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావత్ ఆస్తిలో 90% మొత్తాన్ని ఒక ట్రస్ట్ పేరున స్వీడిష్ బ్యాంకుల్లో జమ చేసి వాటి నుండి వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో మానవాళి శ్రేయస్సు కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు ఇవ్వాలని వీలునామాలో రాశాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 డిసెంబర్ 10న మరణించారు. 1901 నుండి ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్ 10న నోబెల్ విజేతలకు అవార్డులను అందజేస్తున్నారు. వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగం, ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ విజేతలకు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో డిసెంబర్ 10న అవార్డులను అందజేస్తారు. అయితే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని మాత్రం అదే రోజు నార్వే రాజధాని ఓస్లోలో అందజేస్తారు. ఇక ఈ సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో వివిధ రంగాలలో నోబెల్ అవార్డులకు ఎంపికైన వారి గురించి, ఆయా రంగాలలో వారు చేసిన కృషిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 2023వ సంవత్సరానికి గాను వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అక్టోబర్ 2, 2023 సోమవారం నాడు ప్రకటించారు. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను కాటెలిన్ కరికో, డ్రూ మెయిస్మన్లకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లతో వీరు చేసిన ఆవిష్కరణలు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను వీరికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. హంగేరీకి చెందిన కాటెలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే mRNA వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. దీనిపై 2005వ సంవత్సరంలో వీరు ఓ పేపర్ను కూడా పబ్లిష్ చేశారు. అయితే అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందనప్పటికీ కోవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. వీరి పరిశోధనల కారణంగానే 2020 సంవత్సరం చివరిలో 2 mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమే కాక కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాయని నోబెల్ బృందం వెల్లడించింది. భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన 3 శాస్త్రవేత్తలకు 2023వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్టోని, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్ అండ్ లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నే ఎల్ హ్యూలియర్ ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించింది. ఒక పదార్థంలోని అణువుల్లో ఎలక్ట్రాన్స్ డైనమిక్స్ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేయడంపై వీరు చేసిన విస్తృత పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కింది. వీరు చేసిన పరిశోధనలు పరమాణువులు, అణువులలోని ఎలక్ట్రాన్లను అన్వేషించడానికి మానవాళికి కొత్త సాధనాలు అందించాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. కాగా వీరిలో ఎల్ హ్యూలియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన 5వ మహిళగా నిలిచారు.
ఈ ముగ్గురి ప్రయోగాల కారణంగా అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు కొత్త సాధనాలు అందుబాటులోకి వచ్చాయని, చాలా స్వల్పస్థాయి కాంతి తరంగాలను సృష్టించడానికి ఒక మార్గాన్ని వారు సిద్ధం చేశారని, వేగవంతమైన ఎలక్ట్రాన్ల కదలికలు లేదా వాటి శక్తిలో వచ్చే మార్పులను కొలవడానికి ఇది ఉపయోగపడుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలలో మహిళ అయిన ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త అన్నే ఎల్ హ్యూలియర్ తాతగారి స్ఫూర్తితో సైన్స్పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. భౌతిక శాస్త్రం గుట్టు తెలుసుకునే క్రమంలో ఎన్నో పరిశోధనలు చేశారు. అన్నే ఫ్రాన్స్లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం స్వీడన్లో స్థిరపడ్డారు. ఫ్రెంచ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో PhDలో భాగంగా అధిక తీవ్రత కలిగిన లేజర్ క్షేత్రాల్లో బహుళ అయనీకరణ అనే అంశంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నారు. అన్నే 1986 నుంచి సాక్లే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో శాశ్వత ఉద్యోగిగా కొనసాగుతున్న ఆమె ఇక్కడ లేజర్పై పలు పరిశోధనలు చేశారు. ఆపై లుండ్ యూనివర్సిటీలో లెక్చరర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె ప్రస్తుతం అక్కడే అణుభౌతిక శాస్త్రం ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఈ విశ్వవిద్యాలయ ఆటో సెకండ్ ఫిజిక్స్ గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న అన్నే అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు, రసాయన ప్రతిచర్యలపై పలు అధ్యయనాలు చేశారు. ఇలా 2003లో ఆమె తన బృందంతో కలిసి 170 ఆటో సెకండ్లతో అతి చిన్న లేజర్ పల్స్ను ఉత్పత్తి చేసినందుకు గాను గత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. అణుభౌతిక శాస్త్రం, ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం, ఆటో సెకండ్ ఫిజిక్స్ వంటి అంశాల్లో పట్టున్న అన్నే ఇందులో వివిధ రకాల ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. ఇందులో తన ప్రతిభకు గుర్తింపుగానే తాజాగా ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు అన్నే. ఈ రంగంలో మరో 2 పురుష శాస్త్రవేత్తలతో కలిసి నోబెల్ బహుమతిని ఆమె పంచుకున్నారు. ఇక ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకోబోతున్న మరొక శాస్త్రవేత్త పియర్ అగోస్తి. పియర్ 1941లో ఫ్రెంచ్ ట్యునీషియాలో జన్మించారు. ఫ్రాన్స్లోని ఎయిక్స్ మార్సై వర్సిటీ నుంచి 1968లో PhD చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒహియో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇక మరొక శాస్త్రవేత్త ఫెరెంక్ 1962లో హంగరీలో జన్మించారు. ఆస్ట్రియాలోని వియన్నా వర్సిటీ నుంచి 1991లో PhD పొందారు. జర్మనీలోని లుడ్విగ్ మ్యాక్సిమిలియన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఫెరెంక్. ఇక ఈ ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తల పరిశోధనల యొక్క ఫలితాలు ఏంటంటే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. వీటి కదలిక చాలా వేగంగా ఉంటుంది. అందువల్ల వాటిని అప్పటికప్పుడు పరిశీలించడం కుదరదు. ఫియర్, ఫెరెంక్, యాన్ల పరిశోధనలతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. వీరు ఆటో సెకండ్ల పాటు మాత్రమే మనుగడలో ఉండే కాంతి తరంగాలను సృష్టించారు. ఒక ఆటో సెకను అంటే సెకనులోని 100 కోట్ల వంతులో 100 కోట్ల వంతు. విశ్వము 1380 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది కదా. నాటి నుండి ఇప్పటి వరకు గడిచిన సెకండ్ల సంఖ్య ఒక సెకనులోని ఆటో సెకండ్ల సంఖ్యతో సమానం. కదిలే రైలును సాధారణ కెమెరాతో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తే అది అస్పష్టమైన చిత్రమే వస్తుంది కదా. హై షట్టర్ స్పీడ్ కెమెరా మాత్రం రైలు కదలిక దృశ్యాన్ని స్తంభింపజేసి మెరుగైన ఫోటోను అందిస్తుంది. అదే రీతిలో పియర్, ఫెరెంక్, యాన్ల పరిశోధనల కారణంగా ఉత్పత్తవుతున్న స్వల్పస్థాయి కాంతి తరంగాలు పరమాణువుల్లోని ప్రక్రియల చిత్రాలను అందిస్తున్నాయి. వీటి వల్ల ఒకంత అస్పష్టంగానైనా ఎలక్ట్రాన్లను శాస్త్రవేత్తలు చూడగలుగుతున్నారు. ఎలక్ట్రాన్ ప్రపంచం తలుపులు తెరవటానికి ఈ పరిశోధన వీలు కల్పించింది. దీన్ని వివిధ రంగాల్లో సద్వినియోగం చేసుకోవచ్చు అని నోబెల్ ఎంపిక కమిటీ చైర్పర్సన్ ఎవా ఓల్సన్ తెలిపారు. ప్రధానంగా రక్తంలో పరమాణువు స్థాయిలో జరిగే మార్పులను పరిశీలించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రాన్ల కదలికలు, అవి శక్తిని చేరవేసే విధానాల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవటం వల్ల మరింత సమర్థవంతమైన ఎలక్ట్రానిక్ సాధనాలను తయారు చేసుకోవచ్చు. రసాయన శాస్త్రంలో అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు వరించింది. కెమిస్ట్రీలో ఈ ఏడాదికి గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను అమెరికా శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. క్వాంటమ్ డాట్స్ కనుగొనడంతో పాటు వాటి విశ్లేషణపై ప్రయోగాలు చేసినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. అతి సూక్ష్మమైన నానో పార్టికల్స్ ఈ క్వాంటమ్ డాట్స్. వీటిని కనుగొనటం, విశ్లేషించడంలో పరిశోధనలు చేసినందుకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను కెమిస్ట్రీలో నోబెల్ వరించింది. క్వాంటమ్ డాట్స్ను టీవీలు, LED లైట్లు లాంటి ఎన్నో ఎలక్ట్రిక్ పరికరాలలో వినియోగిస్తున్నారు.
డాక్టర్లు ట్యూమర్ కణాలను తొలగించేందుకు సైతం ఈ టెక్నాలజీ వాడుతున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. 2023 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు పొందిన వారిలో మౌంగి బవెండి ఫ్రాన్స్లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరొక శాస్త్రవేత్త లూయిస్ బ్రజ్ న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన స్వదేశం అమెరికాయే. ఇక మరొక శాస్త్రవేత్త అలెక్సీ ఎకిమోవ్ ఒకప్పటి సోవియట్ యూనియన్లో జన్మించారు. ఆయన 1999లో అమెరికాకు మకాం మార్చారు. అక్కడి నానో క్రిస్టల్స్ టెక్నాలజీ కంపెనీలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్పై తొలితరం పరిశోధకులుగా ఎకిమోవ్ బ్రస్లను చెప్పవచ్చు. బవెండి పరిశోధనలతో క్వాంటమ్ డాట్స్ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన కృషి వల్లే అత్యంత నాణ్యమైన ఖచ్చితమైన కణాల ఉత్పత్తి సాధ్యమైంది. వివిధ అనువర్తనాల్లో ఉపయోగించుకోవడానికి ఆ లక్షణాలు వరంగా మారాయి. ఇప్పుడు క్వాంటమ్ డాట్స్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. క్వాంటమ్ డాట్స్ అనేవి బుల్లి నానో కణాలు. వాటి వ్యాసం కొన్ని పరమాణువుల మేరే ఉంటుంది. క్వాంటమ్ డాట్స్పై కాంతి ప్రసరించినప్పుడు నీలి, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తుంటాయి. కణాల పరిమాణాన్ని బట్టి వాటి రంగు మారుతుంది. సాధారణంగా పెద్దవి ఎరుపు రంగులో, చిన్నవి నీలి వర్ణంలో కనిపిస్తాయి. ఆయా కణాల్లో ఎలక్ట్రాన్లకు అందుబాటులో ఉండే చోటు పరిమాణమే రంగులో మార్పులకు కారణం. 1930లోనే ఈ లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ నిర్దిష్ట పరిమాణంలో మనకు కావాలనుకున్న క్వాంటమ్ డాట్లను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయటం దాదాపుగా మరో 5 దశాబ్దాల పాటు సాధ్యం కాలేదు. బ్రస్, ఎకిమోవ్ల పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్ళి అవసరమైన పరిమాణాల్లో నాణ్యమైన క్వాంటమ్ డాట్ల సృష్టిని బవెండి సుసాధ్యం చేశారు. భవిష్యత్తులో సరళమైన ఎలక్ట్రానిక్స్, మినిస్క్యూల్ సెన్సార్లు, సన్నని సోలార్ సెల్స్, ఎన్క్రిప్టెడ్ క్వాంటమ్ కమ్యూనికేషన్కు క్వాంటమ్ డాట్లు దోహదం చేస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. నోబెల్ అవార్డుల ప్రకటనలో భాగంగా 4వ రోజు అంటే అక్టోబర్ 5వ తారీఖు గురువారం నాడు నోబెల్ సాహిత్య అవార్డు విజేతను ప్రకటించారు. ఉత్తమ సేవలందించిన నార్వేజియన్ రచయిత జోన్ ఫోస్సేను ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుకు ఎంపిక చేశారు. నార్వేలో పుట్టిన జోన్ ఫోస్సే తన కథనాలతో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మన చుట్టూ జరిగే సంఘటనలే ఆయన కథనాలకు ఆధారం చేసుకోవటమే జోన్ ఫోస్సే ప్రత్యేకత. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో 1959లో జోన్ ఫోస్సే పుట్టారు. నార్వేజియన్ నినార్క్ శైలిలో జాన్ ఫోస్సే రచనలు ఉంటాయి. ఆయన రచనల్లో కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల పుస్తకాలు, వివిధ భాషల నుంచి తర్జుమాలు ఉంటాయి. జోన్ ఫోస్సే ఎంతో వినూత్నంగా నాటకాలు, పద్యాలను రాశారు. మాటల్లో వినిపించలేని ఎన్నో అంశాలకు ఆయన రాసిన కథనాలు, నాటకాలు, పద్యాలు గళంగా మారాయని ఈ అవార్డు ఎంపిక చేసిన సందర్భంగా నోబెల్ కమిటీ పేర్కొంది. జోన్ ఫోస్సే సృజనాత్మకతో కూడిన నాటకాలను, కథలను సృష్టించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. ముఖ్యంగా తన రచనలతో ఆయన నోరు లేని వారి పక్షాన నిలిచి వారికి ఒక గళంగా నిలిచారని తెలిపింది. కథలు, నాటకాలు, నవలలు, కవిత్వం, వ్యాసరచన, అనువాదాలు, చిన్నపిల్లల సాహిత్యం ఇలా దాదాపు అన్ని మార్గాల్లో ఆయన తన సాహిత్యాన్ని సృజించారని ప్రశంసించింది. ఆయన రాసిన నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రదర్శించబడిన నాటకాలుగా ఆయన నాటకాలు చరిత్ర సృష్టించాయని వివరించింది. తన కథలు, నవలలు కూడా ప్రసిద్ధిగాంచాయని ఒక ప్రకటనలో వివరించింది. 1983లో విప్లవాత్మక కథాంశంతో ఆయన రాసిన తొలి నవల రాట్ స్వార్ట్తోనే ఆయన ఎంతో గుర్తింపు సంపాదించారని నోబెల్ కమిటీ తెలిపింది. జోన్ ఫోస్సే వయస్సు ప్రస్తుతము 64 ఏళ్ళు. ఇప్పటి వరకు ఆయన 40కు పైగా నాటకాలు రాశారు. పెద్ద ఎత్తున కథలు, నవలలు, కవిత్వం, వ్యాసరచన, అనువాద రచనలు చేశారు. నోబెల్ పురస్కారం ద్వారా 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు అంటే దాదాపు 10 లక్షల డాలర్లు అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 9 కోట్ల రూపాయలు, ఒక మెడల్, ప్రశంసా పత్రం ఆయనకు లభిస్తాయి. జోన్ ఫోస్సే రచించిన రెడ్ బ్లాక్ అనే నవల 1983లో తొలిసారి ప్రచురితమైంది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం 1901 నుండి మొదలైంది. ఇప్పటి వరకు 115 సార్లు 119 మందికి నోబెల్ సాహిత్య అవార్డును బహూకరించారు. జోన్ ఫోస్సే 1959లో నార్వేలోని హేగ్సండ్ ప్రాంతంలో జన్మించారు. 7 ఏళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారు. రచయితగా మారేందుకు ఆ ఘటనే జాన్ ఫోస్సేకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు.
సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్లో పట్టా పొందారు. 1983లో ఆయన రెడ్ బ్లాక్ అనే తొలి నవల రాశారు. తన గద్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసే రచనల్లో మానవ జీవన స్థితిగతులను ప్రస్తావిస్తుంటారు. మన వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ ఘటనలను స్ఫూర్తిగా తీసుకొని గద్యాలు, నాటకాలు రాస్తుంటారు ఫోసే. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ బహుమతి కమిటీ ప్రకటించింది. మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న నార్గిస్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సాంప్రదాయం పేరుతో మహిళలకు అనేక ఆంక్షలు విధించే ఇరాన్ లాంటి దేశంలో పుట్టిన నార్గిస్ చదువుకునే రోజుల నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పలు పత్రికలకు కాలమిస్టుగా పనిచేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిద్ ఇబాదీ స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరి ఆ తర్వాత అదే సంస్థకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే ఆమె 13 సార్లు అరెస్ట్ అయ్యారు. 5 సార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను తొలిసారి అరెస్ట్ అయి ఏడాది పాటు జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత డిహెచ్ఆర్సీలో చేరినందుకు గాను మరోసారి అరెస్ట్ అయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్టు చేసి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయినప్పటికీ ఆమె బెదరలేదు. 2 ఏళ్ల తర్వాత బెయిల్పై బయటకొచ్చిన ఆమె ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రపంచంలోనే ఏటా అత్యంత ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేపట్టారు. దీంతో 2015లో మరోసారి అరెస్టు చేసి ఆమెను జైలుకు పంపారు. ఇరాన్లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. అక్కడ కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో జైలు అధికారులు ఆమెకు కఠిన ఆంక్షలు విధించారు. ఆమె ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకుండా, కలవకుండా నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. 2022 సెప్టెంబర్లో హిజాబ్ ధరించినందుకు మాసా అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయగా కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనూ నార్గిస్ తన గళాన్ని వినిపించారు. అంతేకాదు, జైల్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా అక్కడి నుంచే సంచలన నివేదికలు రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపించారు. ఇలా ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి. నోబెల్ ఇతర బహుమతుల మాదిరిగా కాకుండా శాంతి బహుమతిని నార్వే నోబెల్ కమిటీ ఓస్లోలో ప్రకటిస్తుంది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన 19వ మహిళ నార్గిస్ మొహమ్మదీ. నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండో ఇరానియన్ మహిళ కూడా. 2003లో షిరిన్ ఇబాదీ అనే ఇరానియన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. బుర్కా సరిగా ధరించలేదనే కారణంతో 21 సంవత్సరాల మహసా అమినీని కొట్టి చంపిన కేసులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు నార్గిస్. ఫలితంగా జైలు పాలయ్యి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆమె ప్రస్తుతం టెహరాన్లోని ఎవిన్ కారాగారంలో శిక్షను అనుభవిస్తుంది. వివిధ కేసుల్లో 12 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడినందుకు ఇరాన్ ప్రభుత్వము ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. నార్గిస్ వయస్సు 51 సంవత్సరాలు కాగా ఇప్పటి వరకు 31 సంవత్సరాల పాటు ఆమె కారాగారంలోనే గడిపారు. 154 కొరడా దెబ్బలను సైతం భరించారు. ఛాందసవాద సాంప్రదాయాలతో కనీస మానవ హక్కులకు, స్వేచ్ఛకు దూరమైన మహిళల తరపున ఇరాన్లో నార్గిస్ మొహమ్మదీ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. రాజ్యాన్ని ఎదిరించినందుకు ఆమె జైలు పాలు కూడా అయ్యారు. వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయి కూడా ఎంతో సాహసోపేతంగా, ధైర్యంగా ఆమె ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సమాన హక్కులు, మానవ హక్కులు, మహిళా హక్కులు, ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం తదితర రంగాల్లో కృషి చేస్తున్న వారికి నోబెల్ కమిటీ శాంతి బహుమతికి ఎంపిక చేస్తుంది. అధికారంలో ఉన్నవారు చేసే తప్పులను విమర్శించడం, ప్రాథమిక హక్కులను కాపాడటం కోసం కృషి చేయటం, యుద్ధ నేరాలను వ్యతిరేకిస్తూ అలుపెరగని పోరాటం చేయటం వంటి మార్గాల్లో సమాజ సేవ చేస్తున్న వారిని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేస్తామని నోబెల్ అకాడమీ వెల్లడించింది. 2023 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్కు లభించింది.
శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి సమగ్రమైన అధ్యయనానికి గాను గోల్డెన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న మహిళల్లో గోల్డెన్ మూడో వ్యక్తి కావడం విశేషం. గత శతాబ్దంలో అనేక అధిక ఆదాయ దేశాల్లో వేతన మహిళల నిష్పత్తి 3 రెట్లు పెరిగింది. ఆధునిక కాలంలో కార్మిక రంగంలో ఇది అతిపెద్ద సామాజిక ఆర్థిక మార్పుల్లో ఒకటి. అయితే స్త్రీ పురుష అంతరాలు అలాగే ఉన్నాయి. మహిళల సంపాదనతో పాటు ఈ వ్యత్యాసాల మూలాలను వివరించేందుకు క్లాడియా గోల్డెన్ సమగ్ర అధ్యయనం చేశారు. క్లాడియా గోల్డెన్ పరిశోధనలు లేబర్ మార్కెట్లో మహిళల చారిత్రక సమకాలీన పాత్రలపై ఎప్పటికప్పుడు సరికొత్త ఆశ్చర్యకరమైన వివరాలను అందించాయి అని నోబెల్ కమిటీ తెలిపింది. క్లాడియా గోల్డెన్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో హెన్లీ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. శతాబ్దాలుగా కార్మిక మార్కెట్లో మహిళల చారిత్రక సమకాలీన పాత్రలపై సమగ్ర పరిశోధన చేసినందుకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆమెకు వరించింది. ఈ రంగంలో అవార్డు అందుకున్న మూడో మహిళగానే కాకుండా 1989లో హార్వర్డ్ ఆర్థిక శాస్త్ర విభాగంలో పదవి పొందిన మొదటి మహిళగాను ఆమె గుర్తింపు పొందారు. 1946లో న్యూయార్క్ నగరంలోని ఓ యూదు కుటుంబంలో జన్మించారు క్లాడియా. చిన్నతనంలోని పురావస్తు శాస్త్రవేత్త కావాలనుకున్నారు. కానీ హైస్కూల్లో ఉన్నప్పుడు ది మైక్రోబ్ హంటర్స్ అనే పుస్తకం చదివాక బ్యాక్టీరియాలజీ పట్ల ఆకర్షితులయ్యారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్లో చేరారు. 2వ ఏడాదిలో ఉన్నప్పుడు ఓ రోజు ప్రముఖ ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ కాన్ పాఠం వింటున్నారు. అది మొదలు పారిశ్రామిక రంగం గురించి తెలుసుకోవాలనుకునే కోరిక మొదలైంది ఆమెకు. దీంతో డిగ్రీ పూర్తవగానే షికాగో యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్లో PhD దరఖాస్తు చేసుకున్నారు. పరిశోధన సాగుతున్న సమయంలోనే ఓ రోజు నోబెల్ గ్రహీత బ్యారీ బెకర్ షికాగో వచ్చారు. ఆయన మాటలు విన్నాక క్లాడియాకి కార్మిక ఆర్థిక శాస్త్రంపై మనసు మళ్ళింది. ఆపై US యాంటబెల్లం నగరాల్లోని కార్మిక బానిసత్వంపైన అధ్యయనం చేశారు. PhD పట్టా అందుకున్నాక విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా కెరియర్ ప్రారంభించారు. అది మొదలు 5 దశాబ్దాలుగా ఆర్థిక శాస్త్ర బోధనా రంగంలోనే కొనసాగుతున్నారు. స్త్రీ సాధికారికత మాటల్లోనే మిగిలిపోతుంది. శతాబ్దాలుగా శ్రామిక శక్తిలో మహిళల పాత్ర ఎంత కీలకమైనా పెద్దగా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా. తక్కువగా అంచనా వేశారు. భవిష్యత్తు వారిది కావాలంటే మూలాలు వెతకాలనుకున్నా. అందుకే ఈ రంగంపై దృష్టి పెట్టి మహిళల ఆర్థిక స్థితిగతుల వెనుక ఉన్న చారిత్రక పోకడల్ని అర్థం చేసుకోవాలనుకున్నా అని చెబుతారు ఆమె. ఇందుకు కారణమైన ఎన్నో సామాజిక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ఆర్థిక వ్యవస్థలో లింగ అసమానతలను తీసుకొని తెలుసుకోవడానికి 200 సంవత్సరాల అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన డేటాను సేకరించారు. కొలంబియా యూనివర్సిటీలో 120 ఏళ్ల కాలంలో చదువుకున్న 5 తరాల మహిళల జీవితాలను తరచి చూశారు. వారి ఉద్యోగాలు, కెరియర్, కుటుంబాల మధ్య ఉన్న పోటీని తెలుసుకున్నారు. అంతేకాదు కోవిడ్-19 మహిళల ఉత్పాదకత, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపించిందో వెల్లడించారు. సంపాదనలో తేడాలు, ప్రమోషన్లు, పని, వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత పాత్ర, కెరియర్లో ఎదిగేందుకు వాడిన గర్భనిరోధక మాత్రలతో సహా ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలను వెల్లడించారు. వీటి గురించి తన తాజా పుస్తకం కెరియర్ అండ్ ఫ్యామిలీ విమెన్స్ సెంచరీ లాంగ్ జర్నీ టువర్డ్స్ ఈక్విటీలో రాశారు. గత 200 ఏళ్ల నుంచి స్త్రీ పురుషుల మధ్య డేటాను పరిశీలించి పరిశోధన చేశారు క్లాడియా గోల్డెన్. విద్య, వృత్తి ఎంపిక ద్వారా వేతనాల్లో తేడా ఉందని గుర్తించారు. ఒకే ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్త్రీ పురుషులు తీసుకునే జీతంలో మార్పు ఉందని గ్రహించారు. మహిళకు తొలి సంతానం జన్మించడంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫ్యామిలీకి టైం ఇవ్వడంతో వృత్తిపరంగా వీక్ అవుతున్నారని పరిశోధనాత్మకంగా ప్రూవ్ చేశారు. పురుషులకు అలాంటి సమస్య ఉండదని, అందుకే కెరీర్లో మహిళల కన్నా త్వరగా ఎదుగుతున్నారని, ఎక్కువ జీతం తీసుకుంటున్నారని వివరించారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో 2023వ సంవత్సరానికి గాను నోబెల్ అవార్డుల ప్రకటన పూర్తయింది. వీరందరికీ డిసెంబర్ 10వ తారీఖు నాడు నోబెల్ పురస్కారాలను అందజేయనున్నారు.